కొంతమంది బీహార్ వదిలేసి వెళ్ళిపోయారు వేరే స్టేట్లకు పర్మనెంట్ గా. అలా ఓటర్ ఐడీలు రద్దు చేస్తాం, ఎందుకంటే బీహార్ లో ఎలక్షన్స్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ నవంబర్ ఆర్ అక్టోబర్ సమ్వేర్. అయినప్పుడు బీహార్ లో ప్రతిసారి ఎలక్షన్స్ టైంలో ఓటర్ రిగ్గింగ్, ఫేక్ ఓటర్స్ ఇవన్నీ చాలా అవుతాయి అనమాట. ఏదైతే ఓటర్ ఐడీస్ ఇన్వాలిడ్ ఉన్నాయో, ఎవరైతే మెంబర్స్ ఇన్వాలిడ్ ఉన్నారో, చచ్చిపోయిన వాళ్ళు, బీహార్ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలా ఓటర్ ఐడీ తీసేస్తామా అంటే తీయద్దని చెప్పి లొల్లి పెడుతుంది. ఎవరు? సేమ్ రాహుల్ గాంధీ పార్టీ. చూసారా సార్ డబుల్ యాక్షన్. అదే ఓట్ చోరీ అవ్వద్దనే ఇంప్లిమెంట్ చేసాం, స్టెప్స్ తీసుకుంటామని అంటుంటే ఎలక్షన్ కమిషన్ బీహార్ లో చేయొద్దంట ఎస్ఐఆర్, దానికి అడ్డం పడుతుంది. దీనే క్లియర్ కట్ డబుల్ స్టాండర్డ్స్ అంటారు. అంటే అది అవన్నీ కాదు, హైలైట్ కామెడీ ఏంటంటే ఆర్కే రాజన్ కర్ణాటక మినిస్టర్, ఓకే, ఆయన ఏమన్నాడంటే దీంట్లో ఆశ్చర్యపడే విషయం ఏముంది, కాంగ్రెస్ రూలింగ్ టైంలోనే హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఫేక్ ఓటర్స్ ఎన్రోల్ అయ్యారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ వదిలేడు. K.N. Rajan has stirred another controversy by admitting voter list irregularities occurred during their own Congress rule and regime. ఎస్, అలా